సో హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. ఓకే. రేపు మార్కెట్ చూద్దాం. దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు సెల్ చేసేదే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎఫ్ఐస్ ఆల్ టైమ్ సెల్లింగ్. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఆల్ టైమ్ హైయెస్ట్ సెల్లింగ్ ఇది. చాలా ఎక్కువ సెల్ చేశారు. ఫ్యూచర్‌లో మళ్ళీ తిరిగి ఎఫ్ఐస్ వస్తారా మార్కెట్‌లోకి? రారా? లేదా ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తారా? అనేది నిజంగా తెలీదు. బట్ ప్రెజెంట్ అయితే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సెల్లింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎస్ అయితే సెల్ చేస్తున్నారు, పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ చూస్తే ఈరోజు మార్కెట్ అస్సలు బాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఈ రేంజ్‌లో ఉంది. సో ఇదే రేంజ్‌లో మార్కెట్ ఫుల్ టైమ్ పాస్ చేస్తుంది. టైమ్ పాస్ చేసింది కూడా ఈరోజు. రేపు ఏమవ్వచ్చు, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. రీజను ట్రంప్ జస్ట్ నౌ ట్వీట్ ఏం పెట్టాడంటే ఇరాన్ ఈరోజు నైట్ కల్లా ఇరాన్ మొత్తం అంటే ఇరాన్ మొత్తం బాంబులేస్తాం. ఫుల్‌గా అంటే ఇంక ఎండ్ చేసేస్తాం ఇరాన్‌ని. మొత్తం నాశనం చేసేస్తాం అన్నట్టు ఏదో ట్వీట్ పెట్టాడు. ఈవెన్ న్యూస్‌లో కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, అదే ఇష్యూ నడుస్తుంది. సో, కొద్దిగా వారు సీరియస్ అయ్యింది. ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా సీరియస్ అయింది. ఎలా అంటే ఇంక లాస్ట్‌కి నేవల్ బేస్‌లు కూడా ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే యూఎస్ తాలూకువి క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి కదా! వెబ్ కంపెనీస్, క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్స్ ఆ టైప్ వాటిల మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటాక్ చేసింది. సో, ఇట్ విల్ బి లైక్ కొద్దిగా సీరియస్ మ్యాటరే. సో, వార్ కొద్దిగా పెద్దదవుతుంది కాబట్టి మార్కెట్ టుమారో ఆల్సో గ్యాప్ డౌన్. అండ్ నేను క్లియర్‌గా చెప్పా. సీ, ఇక్కడ బయర్స్ ఉన్నారు. నిన్న కూడా బయర్లు తీసుకొచ్చారు. ఇది క్రూషియల్ లెవెల్ 24,200. నిన్నెళ్లి వీడియో చూడండి. దీని పైన ఉంటేనే ఇంక దీనిపైన సస్టెండ్ అయ్యి దీనిపైన క్లోజింగ్ వస్తేనే బయర్ వస్తాడు. ఏమాత్రం దీని పైన ఉండకుండా దీని కిందున్న ఫ్లాటెడ్ కిందకొచ్చినా కిందున్న ఇంక బయర్ రాలేడని కూడా చెప్పాను. ఈరోజు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్. ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బయర్ వచ్చాడా? నిన్నొచ్చాడు కదా! ఈరోజు ఎందుకు రాలేదు మరి? తీసుకెళ్ళిపోయాడు చూడండి. ఉంచారు. ఇంక డే లో బ్రేకే కిందన క్లోజ్ ఇచ్చారు. అండ్ ప్రీవియస్ డే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి క్లోజ్ వచ్చింది. సో, అది అర్థం చేసుకోండి. బయర్ స్ట్రెంత్ ఉండదు మల్టిపుల్ టైమ్స్. ఇక్కడికి నిన్నెందుకు తీసుకొచ్చారంటే నిన్న ఎవరిదైతే బిగ్ ప్లేయర్ ఉన్నాడో వాడి పొజిషన్స్ ఇక్కడ పడున్నాయి. ఇప్పుడు వాడు మార్కెట్‌లో ఏమవుతుంది? న్యూస్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. తెలుసు న్యూస్ ఉందని. సో, ఇక్కడ తీసుకొచ్చి వాడి పొజిషన్స్ అన్నీ ఆడు మంచిగా ఎగ్జిట్ చేసుకున్నాడు. ఎగ్జిట్ అయ్యాడు. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌను. మార్కెట్ అట్లనే పెర్ఫార్మ్ చేసింది. ఓకే. మరి రేపేమవ్వచ్చన్నా? రేపు గూడా ఒకవేళ మార్కెట్ బాగా వినండి. ఇప్పుడున్న సినారియోస్‌లో రేపు గూడా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే రేపు గూడా బాగోదు ట్రేడింగ్‌కి. ట్రేడింగ్‌కి పని చేయదు. ఇలా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేయండి. రేంజ్‌లోనే ఉందనుకోండి, వేస్ట్ ఇంకా. మీరు పట్టుకొని కూడా కూర్చోకండి, వేస్ట్. ఇలాంటి దగ్గర ఏమైపోద్దంటే గ్యాప్ డౌన్ ఎట్టడం వల్ల మార్కెట్ రేంజ్‌లో ఉండిపోద్ది. ఏమైనా న్యూస్ వచ్చిందనుకో సడెన్‌గా బ్రేకౌట్ కూడా వస్తది. ఎటువైపు బ్రేకౌట్ వస్తదో తెలీదు. మనం రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ వాడామనుకో సడెన్‌గా ఎటో బ్రేకౌట్ వస్తది. సో, డైరెక్షనల్ స్ట్రాటజీ ఉంచామనుకో రేంజ్ బౌండ్‌లో ఉండిపోద్ది. సో, ఇలాంటి దగ్గర ఏం చేయాలంటే ఏవి చేయకూడదు. ఖాళీగా కూర్చోవడమే అంటిల్ మార్కెట్ సెట్ అయ్యే వరకు. లాస్ట్ టైమ్ కూడా వార్ సిట్యుయేషన్‌లో మార్కెట్ బాలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వార్ సిట్యుయేషన్‌లో మార్కెట్ బాగోదు. ఇలాంటి దగ్గర మీరు చేస్తే మంత్లీ సెల్లింగు, వీక్లీ సెల్లింగు చేసి కూర్చోవడమే. టైం డికేకి ప్రీమియం డికే అవుతది కాబట్టి, అంటే డికేకి ప్రీమియం కరుగుతది కాబట్టి, సో, అలాంటి ప్రీమియం కరిగేది ప్రాఫిట్ చేసుకోవడం తప్ప ఆప్షన్ లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లెవెల్స్ పెడతాను, ఒకసారి మీరు చూసుకోండి. ఫస్ట్ ఇగో ఇదొక రెసిస్టెన్స్. ఇప్పుడు నేను జోన్స్ వైజ్ పెడతాను. చూడండి, ఇదొక ప్రాపర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్సే గానీ ఇదంతా ఒక రెసిస్టెన్స్. కింద దిస్ ఈజ్ ఆల్సో ఒక సపోర్ట్‌లా ఉంది గానీ దిస్ ఈజ్ ద కీ లెవెల్. ఇది బ్లాక్ పెడుతున్నాను. దిస్ ఈజ్ కీ లెవెల్. ఇంకా ఆ కిందకెళ్తే ఇది మేజర్ సపోర్ట్. కిందకొస్తే ఇది సపోర్ట్ కిందొస్తది. ఇది. ఓకే. ఇవే లెవెల్స్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేనేం చెప్తున్నానో. మార్కెట్ ఇక్కడ నుంచి ఎళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకుంది, ఇలా ఎళ్లి ఇక్కడ పడిందా? పాయింట్ ఏంటి? దీని కిందకెళ్తే మీకు డౌనే. ఫ్లాటెడ్ ఎళ్తే.
బట్ ఫ్లాట్ ఏడది గ్యాప్డ్ నిడిపోద్ది. గ్యాప్డ్ నిడిపోతే రేంజ్ అయిపోతుంది. ఇంత పెద్ద రేంజ్ ఉంది. ఈ లోపలే కొట్టుమిట్టాడుతది. నో ట్రేడింగ్. ఇఫ్ 23,800 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకెళ్ళినా ఆర్ దీని కిందకెళ్ళినా ఇక్కడ బోత్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒక అప్ సైడ్‌కి ఎక్కడ 23,800 అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ట్రేడ్ అవ్వాలి. లైక్ ఒక 5-10 పాయింట్స్ మాత్రమే అవ్వాలి ఇక్కడ నుంచి. ఓకే. బట్ ఒకవేళ 23,800 గనుక క్రాస్ అయిందా మీకు మంచి డౌన్ సైడ్ ట్రేడ్ అయితే అయ్యిద్ది గుర్తుపెట్టుకోండి. అంతే. ప్రెజెంట్ అయితే నేనేం చెప్తాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందే ట్రేడ్ చేయడం మానేసేయండి. వద్దు. ఈరోజు కూడా లైవ్‌లో మా స్టూడెంట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పా. ఈరోజు వద్దు, బాలేదు, మార్కెట్ అస్సలు అవ్వదు, బిహేవ్ చేయదని. అది దట్టు ఈరోజు ఎక్స్‌పైరీ కదా! బోత్ సైడ్స్ ప్రీమియం డీకే తిన్నది. ఓకే. సో, అది ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. కమింగ్ టు సెన్సెక్స్, సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. ఈ లెవెలు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో, ఇది బ్లాక్ పెడుతున్నాను నేను. ఓకే. కిందకొస్తే దిస్ ఈజ్ ద సపోర్ట్. అంతే. యాజ్ ఇట్ ఈజ్ ఏ లెవెల్స్ ఉన్నాయో అలా అవే ఉంచాను నేను. ఇది సెన్సెక్స్. ఓకే. ఇక్కడ ఏం లేదు. 77,000 గుర్తుపెట్టుకోండి. 77,000 ఫ్లాట్‌డ్ కిందకొస్తే మీరు కళ్ళు మూసుకొని డౌన్ ప్లాన్ చేయండి. అదే ఒకవేళ గ్యాప్ డౌన్ ఇడితే పడతదా మార్కెట్? 2 థింగ్స్ ఉన్నాయండి. మార్కెట్ నెగెటివ్‌గా ఉంది. నిఫ్టీలో కూడా సేమ్ ఇదే ఫార్ములా. మార్కెట్ నెగెటివ్‌గా ఉంది. వార్ రిలేటెడ్‌గా ఉంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకొస్తే బ్రేక్ చేసుకుంటా ఇలా లోస్ బ్రేక్ చేసుకుంటా అంటే ఇట్లా మార్నింగ్ గ్యాప్ డౌన్ ఇడి కొంతసేపు హాల్ట్ దాని లో బ్రేక్ అయితే మీరు మంచి డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఏం చెప్తున్నా, డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వదు అనట్లే. డౌన్ సైడే ట్రేడ్ అవుతది. ప్లాన్ చేయొచ్చు. ఇగో ఇక్కడ చూడండి మొన్న ఏం జరిగింది? మార్కెట్ గ్యాప్ డౌన్ ఇడిందా? నేను ఇలాగా సేమ్ ఇదే సిచ్యువేషన్ గాని రేపు కూడా మీకు కనబడితే ఇగో ఇలాంటి సిచ్యువేషను ఇట్లా బాగా వినండి. ఇక్కడ ఇలా వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ మార్కెట్ టైం పాస్ చేసి లో బ్రేక్ అవ్వాలి. దాని డేలో బ్రేక్ అయ్యి వెళ్తే ఇక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. మంచి ట్రేడ్ అయ్యిద్ది. సేమ్ రేపు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక నిఫ్టీలో కూడా సేమ్ ఇదే. ఓకే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక ఇదిగోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక పైకెళ్ళి ఇలా 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 ఇక్కడ ఉందనుకో దెన్ వేస్ట్. ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. మీకు ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఎంత? 76,400 ఇది ఇంపార్టెంట్ సపోర్టు. ఇది కూడా బ్రేక్ అయితే దెన్ 76,200కి వస్తది. ఇంక 76,200 బ్రేక్ అయితే మీకు బిగ్ డౌన్ కనబడుతుంది మార్కెట్ వచ్చే రోజుల్లో. ఇంకొద్ది డీప్ కరెక్షన్ తీసుకుంటది. ఓకే. సో, ఇవి ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి. ఓకేనా? అండ్ ఈరోజు టెలిగ్రామ్‌లో చెప్తున్నాను కదా! ఈరోజు ట్రేడ్ చేయలేదు. అసలు ఏవి అవ్వలేదు. ఆల్గోస్ రన్ అవుతున్నాయి. నేను నిన్న కూడా చెప్పాను. నేను బిజీ అయిపోతాను నెక్స్ట్ మంత్ నుంచి. సో, ఐ కాంట్ డూ మాన్యువల్ ట్రేడింగ్. సో, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓన్లీ వీక్లీ, మంత్లీ అండ్ ఆల్గోస్ రన్ చేస్తాను. సో, ఆల్గోస్ కూడా ఈరోజు 5,500 ఇట్ ఈస్ ఎ బుక్. ఓకే. సో, మీరు క్వాంటిటీ మారింది కాకపోతే. నేను ఒక సింగిల్ లాట్ చేశాను. ఇప్పుడు 4 లాట్స్, 3 లాట్స్‌తో చేస్తున్నాను. రేపొద్దున 4 లాట్స్. బట్ ఇవంతా కంప్లీట్ ఆల్గోయే. ఇదంతా ఆల్గోస్‌కి ఇచ్చాను. సో, ఆల్గో అయితే ఇది బుక్ చేస్తుంది. అండ్ మాన్యువల్ ఆల్గో చేస్తున్నప్పుడు ఇంక మాన్యువల్ చేయాల్సిన పని లేదు. నేను వేరే పనులు బిజీ ఉండడం వల్ల అవ్వట్లేదు నాకు. ఇంక అవ్వదు కూడా ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చే ఇంకొక 4, 5 మంత్స్‌లో ఓకే. బిజినెస్ అనుకుంటున్నాం కాబట్టి బిజినెస్‌లో దూరిపోతాం. సో, అదనమాట. ఓకే. బట్ డైలీ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. లెర్నింగ్ వీడియోస్ వస్తాయి. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఏమైనా వీక్లీ, మంత్లీ పొజిషన్స్ తీసుకుంటే గ్రూప్‌లో డెఫినిట్‌గా పెడతా. ఓకే. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తానులెండి. ఎలా చేస్తాం ఏంటనేది. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవ్వరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అయితే చేయండి. ఓకేనా? ఇయర్ లోపల 50,000 అవుతదో లేదో అనేది ఒక డౌటు. సో, మీరు చేస్తేనే అవుతది. మీరు చేయండి. ఓకే. సో, అదనమాట. ఇంకా ఎవ్వరు వచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.